దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. 2వ కీర్తన 1 నుంచి 6వ వచనం వరకు. భూరాజులు దేవుని మీద తిరుగుబాటు చేయుచున్నారు, అన్యజనులు అల్లరి రేపుచున్నారు. బైబిల్లో అనాది కాలం నుంచి మనుష్యులు దేవునిపై తిరుగుబాటు చేయుచునే ఉన్నారు. బాబెలు గోపురం కట్టినప్పుడు దేవునిపై తిరుగుబాటు చేయాలని తలంచారు. అయితే దేవుడు దిగివచ్చి వారిని చెదరగొట్టాడు. యేసయ్య ఈ లోకానికి మొదటి రాకడలో వచ్చినప్పుడు యూదులు తిరుగుబాటు చేసి ఆయనను సిలువ వేశారు. రాబో కాలంలో హర్మగెద్దోను యుద్ధంలో కూడా భూరాజులందరూ దేవునిపై తిరుగుబాటు చేస్తారు. రోమాపత్రిక 1:18 వచనంలో చెప్పబడినట్లు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అవును, తిరుగుబాటు చేయుచున్న ఈ మనుషులను చూసి ఆకాశమందు ఆసీనుడగు దేవాది దేవుడు నవ్వుచున్నాడు. ఆయన ఉగ్రుడై ప్రచండ కోపంతో వారిని తలడిల్ల చేస్తాడు గనక ఆయన నవ్వుతున్నాడు. యెహోవా అన్యజనులను చూచి నవ్వుచున్నాడు, అపహసిస్తున్నాడు. ఎందుకంటే వారందరూ గడ్డిపంచు లాంటి వారని ఆయన తన శ్వాసను వారి మీద ఊదగా వారు గడ్డిలాగా ఎండిపోతారు, వాడిపోతారని ఆయనకు తెలుసు గనక నవ్వుతున్నాడు. అసలు యెషయా 40:17 వచనంలో చెప్పబడినట్లు సమస్త జనములు ఆయన దృష్టికి లేనట్లుగానే ఉన్నారు. కాబట్టి మనుషులందరూ దేవునికి లోబడి ఉండుట మేలు. ఆమేన్.